ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మీకు వాక్యదానంగా మనకి ఈరోజు అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చివరి వచనం వరకు మనకు ఉంది. మనం చూస్తూనే వస్తున్నాము పేతురు యోహాను గారిని మరి పోయినసారి నిన్న మరి పేతురు యోహాను గారిని కొంతవరకు హింసించి వదిలేస్తారు. సద్దుకేయులు పరిసయ్యులు అందరూ కలిసి. అలాగే నిన్న వాక్యం మీరందరూ విన్నారని నేను ఆశిస్తున్నాను. సండే రోజు కూడా మీకు టైం ఉంటుంది కాబట్టి సండే రోజు చెప్పే వాక్యాన్ని కూడా ఖచ్చితంగా వినండి. ఎందుకంటే సండే నిన్న దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. మనము దేనికి లొంగిపోతున్నామా, సాతానికి ఏమన్నా లొంగుతున్నామా, ఈ లోక ఆశలకు లొంగుతున్నామా, అలాగే ఎందుకు లొంగుతున్నాం, మన దేవుని యొక్క అంటే మన యొక్క హృదయం మన దేవునితో నిండపడకపోతే మనం సాతానికి ఎక్కువ స్థానము కల్పించినట్లయితే, ఎక్కడో మూలకు ఉంటుంది కానీ దానికి ఎక్కువ స్థానం కల్పించినట్టయితే, అంతకన్నా ఎక్కువ స్థానం దానికి కల్పించినట్టయితే ఖచ్చితంగా మనం వ్యర్థులమైపోతాం. సో కాబట్టి చూసుకోవాలి మనం ప్రతిరోజు. అయితే మీరు ఆ వాక్యం వినాలని, నిన్నటి వాక్యం చాలా దేవుడు గొప్పగా మాట్లాడాడు, మీరు వినాలని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మనకి వాక్య ధ్యానంగా ఉన్నప్పుడు 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చివరి వచనం 29వ వచనంలో ఉంది. 29వ వచనంలో ఉంది ఇక్కడ, అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా అన్నారంట. మరి ఈ క్లారిటీ మీకు కలిగి ఉన్నారా? మనుషులకు లోబడుతున్నారా, దేవునికి లోబడుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. సండే రోజు ఉద్యోగం చేస్తున్నారా? ఒకవేళ లేదా సండే రోజు క్లాసెస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అంటే ఒకవేళ మధ్యాహ్నం క్లాసెస్ ఉండి ఈవినింగ్ ప్రేయర్ అటెండ్ అయితే పర్లేదు, కానీ అసలు పూర్తిగా ఆ రోజు ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నారా? పూర్తిగా ఆ రోజు చర్చికి వెళ్ళలేకపోతున్నారా? చూసుకోవాలి మీరు. మనుషులకు కాదు మనం లోబడాల్సింది, దేవుడికి లోబడాలి. చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడి గొప్ప కార్యాలు చూశారు. సో మీరు మనుషులకి లోబడకండి, కానీ అంటే దేవునికి లోబడండి. ఒకవేళ దేవుడికి విరుద్ధమైనవి చెప్పినప్పుడు మనుషులకు లోబడకండి. దేవుడి నుంచి నేను దూరం చేసేదైతే మనుషులకు లోబడకండి. అలాగే 32వ వచనంలో మనకి ఇంకొకటి నేర్చుకోవచ్చు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు. సో విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఒబేయింగ్ గాడ్. మరి ఒబేయింగ్ గాడ్ అంటే గాడ్ ఎక్కడ ఉన్నాడు? వాక్యంలో ఉన్నాడు. సో బైబిల్ చదవాలి, చదివితేనే కదా తెలిసేది దేవుడు ఏం చెప్తున్నాడు, తెలిస్తేనే కదా అనుసరించేది మనం. అది సో అప్పుడే మనకి పరిశుద్ధాత్మ అనేది అందజేయబడుతుంది. అలా కాకుండా దేవుడి గురించి తెలుసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, వాక్యానికి టైం ఇవ్వకుండా, ఆశ లేకుండా ఉంటే పరిశుద్ధాత్మ అనేది మనకు అనుగ్రహించబడదు. అలాగే 39వ వచనంలో, దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడ వారగుదురేమో సుమి అని ఉంది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చాలాసార్లు ఒక పాస్టర్ కానీ విమర్శించే ముందు కానీ, లేకపోతే ఒక కార్యాన్ని గేలి చేసే ముందు కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అది దేవుడి కార్యమేమో, దేవుడి ద్వారా జరగబడుతున్న కార్యమేమో, దాన్ని నేను అపహాస్యం చేస్తే నా మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పేసి గ్రహించుకోవాలి. అది దేవునితో అనవసరంగా ఫైట్ అనేది పెట్టుకోకూడదు. అలాగే ఇప్పుడు మనకి మెయిన్గా 42వ వచనము, ప్రతిదినము దేవాలయంలో ఇంటింటా మానక ఏసే క్రీస్తుని ప్రకటించుచుండ్రి అని ఉంది. అలాగే 41వ వచనం ఉంది, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట మొదటి నుంచి వెళ్ళిపోయిరి. ఏమనుకున్నారంట? యేసు ప్రభు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకున్నారంట. ఇలాంటి విశ్వాసం నీకు నాకు ఉందా? ఉన్నట్లయితే గొప్పది, దాన్ని ఎప్పుడు విడిచిపెట్టబాకండి. అంటే దేవుని కొరకు అవమానపడటానికి మనం పాత్రులమని ఎంచుకోవాలి మనల్ని.
అవమానాలు, నిందలు వస్తాయి. దానికి పాత్రులమని మనం ఎంచుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ రోజు రోజు నేను ఫ్రెండ్స్ నుంచి చాలా సపరేట్గా ఉంచుకునేవాడిని. ఎందుకంటే ఎక్కడ నేను వారితో కలిసి పాపం చేస్తానేమో అని చెప్పేసి భయానికి. అలాగే ఎవ్రీ డే 3 times ప్రేయర్ చేసేవాడిని. అది కాక వాళ్ళందరికీ అర్థమయ్యేది కాదు ఇంత ప్రేయర్ ఎందుకు చేస్తున్నాడు అనేసి. తర్వాత ఈవెన్ న్యూ ఇయర్ రోజు వచ్చినప్పుడు నా ఆశ ఏంటంటే న్యూ ఇయర్ రోజు దేవునితో గడపాలి న్యూ ఇయర్ అనేది. కానీ తెలిసిందే కదా, ఈ లోకస్తులందరూ ఏం చేస్తారు, న్యూ ఇయర్ రోజు కేక్ కట్ చేస్తారు. సో మా హాస్టల్లో ఉన్న 600 మంది పిల్లలు రూమ్కి వచ్చి సమ్ రూమ్స్ ఉంటాయి, 5 floor బిల్డింగ్ అది. మళ్ళీ దాంట్లో రూమ్స్ ఉంటాయి, మళ్ళీ రూమ్కి వచ్చి ఒక 10 మంది 20 మంది ఉంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏ రూమ్ వాళ్ళు ఆ రూమ్కి మనీ కలెక్ట్ చేసుకొని కేక్ కటింగ్ పెట్టుకున్నారు. నేను మనీ ఇచ్చాను, కానీ కేక్ కటింగ్ ఉంది 12 o'clock కరెక్ట్గా కట్ చేస్తారు. కానీ నా ఆశ ఏంటి, దేవునితో నేను గడపాలని. అందుకోసం నేను దేవుడి కొరకు శ్రమ అని కానీ దేవుని కొరకు నేను నలగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళు కిందకి వెళ్ళి కేక్ కట్ చేస్తున్నారు హ్యాపీగా. నేను ఒక్కడనే రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. 12 అవ్వగానే పెద్ద పెద్ద కేకలు, అరుపులు, అంటే ఆనందం, కింద జాయ్. నాకు జాయ్ లేదు అనుకుంటున్నారా? ఉంది, జాయ్ ఉంది. దేవుని కొరకు నిలబడటమే జాయ్. సో అదే నాకు ఆనందం అన్నమాట. సో అప్పుడు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఎవరు నన్ను ఆటంకపరచలేదు. సార్ నేను కంపల్సరీ రావాలి, కిందకు వచ్చి కంపల్సరీ కేక్ దగ్గర ఉండాలని చెప్పి నన్ను ఎవ్వరు ఫోర్స్ చేయలేదు. అంటే ఫోర్స్ చేశారు కానీ అంతగా నన్ను తిట్టి కొట్టి అట్లా శ్రమలేం పరచలేదు. అందులో బట్టి నేను హ్యాపీగా, దేవుడికి హ్యాపీగా. అంటే మనం దేవుడితో కలిసినప్పుడు కొన్నిసార్లు మనుషులకి దూరం అవుతాం, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్స్ అనేది దొరకవు. ఈ యూత్ అందరికీ అంతే. యూత్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు. మన విలువ ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి తప్పితే శారీరకంగా ఉన్న వాళ్ళకి తెలియదు. అలాంటి వారి కొరకు మీరు బాధపడకండి, అలాంటి వారి కొరకు మీరు ఆలోచించకండి. అయ్యో ఏంటి నేను నా ఫ్రెండ్షిప్ని మిస్ అయిపోతున్నాను, అయ్యో ఏంటి లోకాన్ని నేను మిస్ అయిపోతున్నాను, అయ్యో నాతో ఎవరు మాట్లాడతలేదు అని మీరు బాధపడకండి. ఒకరోజు ఒక బ్రదర్ ఇలానే చెప్పాడు, నాకు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ నా కాలేజీలో ఎప్పుడు దేవుడి పాటలు లేరు, సినిమా పాటలే ఉంటాయి, వాటికే డ్యాన్స్ చేయాలంటారు. కానీ నాకేమో వాటికి డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు. నేను తనకు కూడా ఇదే చెప్పాను, నా లైఫ్లో ఇలా నేను దేవుడి కొరకు నుంచున్నాను. సో నువ్వు కూడా ధైర్యంగా నుంచో, ఏం కాదు, ఫ్రెండ్స్ కోల్పోతావు పర్లేదు, దేవుడి కొరకు శ్రమ అనుభవిస్తావు పర్లేదు. ఎందుకంటే మనం పాత్రులం, ఆయన మనకు చేసిన దానికి మనం తిరిగి చేస్తుంది చాలా తక్కువ. ఆయన ఎంతో ప్రేమగలను తన తండ్రిని వదిలేసి మన కొరకు ఇక్కడికి వచ్చి చనిపోతాడని తెలిసి కూడా ఈ లోకంలో బతికేడంటే ఎంత కష్టమండి. మీరు చనిపోతారని తెలిసి బతకడం అంటే ఎంత కష్టమండి. ఎప్పుడో ఒకసారి చనిపోతామని తెలిసి బతకడం వేరు, కానీ పర్టికులర్ టైంలో నేను చనిపోతాను, ఇదిగో పలానా ఏజ్, ఇలా పలానా టైంలో నేను చనిపోతాను, ఆ చావు కూడా ఘోరమైన చావు అని తెలిస్తే ఎట్లుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఈరోజు వచ్చి మీకు చెప్తాడు, నువ్వు ఘోరంగా చచ్చిపోతున్నావు, నువ్వు ఒక 5 రోజులు 3 రోజులు వెంటిలేటర్ మీద పట్టబడతావు, అది ఇది అని చెప్పాడు అనుకోండి దేవుడు, ఈరోజు మీకు ఎంత దారుణంగా ఉంటుందండి. గడిచే ప్రతి క్షణం ఘోరంగా ఉంటుంది. అయినా కానీ యేసు ప్రభు మన కొరకు అలా అనుభవించాడు. సో ఆయన మన కొరకు చేసిన దాన్ని చూసుకున్నప్పుడు మనం ఆయన కొరకు చేస్తుంది చాలా తక్కువ. కాబట్టి నలగొట్టుకోండి, మిమ్మల్ని మీరు ప్రార్థించండి, బాగా ఎక్కువ టైం ఇవ్వండి, ఫాస్టింగ్ ఉండండి, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ అనేది కంపల్సరీ. బైబిల్ ధ్యానం ప్రతిదినము టైం కంపల్సరీ ఉంటుంది. వేరే వ్యర్థమైన వాటిల్లో చాలా వాటిలో మనం టైం వేస్ట్ చేస్తాం. అరగంట స్నానం చేస్తాం కొంతమంది, దాంట్లో 10 నిమిషాలు స్నానం చేసి 20 నిమిషాలు నువ్వు వచ్చి బైబిల్ చదువుకోవచ్చు. అలా నువ్వు టైం సద్వినియోగం చేసుకోవచ్చు. కొంతమంది గంట సేపు తింటారు, అరగంటలో తినేసి ఇంకా అరగంటలో బైబిల్ చదువుకో. అట్లా టైం చాలా ఉంటుంది. కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. క్రిస్టియన్స్గా ఉన్నామంటే కొన్ని పద్ధతులు కొన్ని మారాలి. దేవుని కొరకు ఎక్కువ టైం ఇచ్చేవారికి ఉండాలి, అనవసరమైన వ్యర్థమైన వాటికి తక్కువ టైం ఇచ్చేవారికి ఉండాలి. సో ఇవన్నీ విషయాలు మీరు గమనించారని
ఆశిస్తూ బైబిల్ ఖచ్చితంగా చదవండి. అలాగే నిన్ను చెప్పిన వాక్యాన్ని కూడా వినండి. సండే రోజు చెప్పిన వాక్యాన్ని కూడా. ప్రైజ్ ద లార్డ్.